హలో విజ్ఞాన్ గారు, శామ్తో బిచ్చగాడు 2 పోటీ పడుతుందంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏంటి, ఎప్పుడు రిలీజ్, ఏంటి ఆ విశేషాలు? లేదు, యాక్చువల్గా శాకుంతలంని మొన్న పాపం వాళ్ళు వాయిదా వేయగానే ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసే క్రమంలో April 14th వస్తాం మేము అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సర్లే, అందరు వెయిటింగ్ అనమాట. April 14th శామ్ వస్తుంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత సినిమా పోస్ట్పోండ్ అయింది, ఏవేవో అయింది. లాస్ట్ మొన్న వస్తుంది అనుకుంటే రాకుండా పోయింది. పాపం వాళ్ళు ట్రైలర్లు, పాటలు అన్నీ రిలీజ్ చేసి పెట్టుకున్నారు. అయినా సరే ఉపయోగపడలే వాళ్ళకి. ఈ రకంగా చూసేసరికి సర్లే అనుకున్నారు. April 14th కదా, ఈసారైనా వస్తారా లేక April Fool వేస్తారా అన్నట్టుగా డైలమాలో ఉన్నారు. సరే పోనీ, ఎట్టకేలకి వస్తున్నట్టుగానే ఉంది, వాళ్ళకి వాయిదా పడే ఛాన్స్ ఏం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఈలోపు బిచ్చగాడు 2 పోస్టర్ కూడా వాళ్ళు April 14th మేము వస్తున్నామని రిలీజ్ చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే బిచ్చగాడు 2 ఎంత కాదనుకున్నా అది మనకు డబ్బింగ్ సినిమానే. అవును, అంతే కదా. ఇప్పుడు చంద్రముఖిలో రజనీకాంత్ గారిని మనకు డబ్బింగ్ సినిమానే కదా. ఆ రకంగా ఇప్పుడు బిచ్చగాడు డబ్బింగ్ సినిమా లైక్ కాంతార లాగా ఒక రేంజ్ డబ్బింగ్ సినిమా లాగా చూడొచ్చు. సింగం 1, 2, 3 లాగా. అంతే కదా. సో మెయిన్ అయితే నాకు తెలిసి ఇదే. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్, అది 100 కోట్ల బడ్జెటే. బడ్జెట్ ఉన్న 100 కోట్లే, బట్ మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కదా మనం చూసుకోవాలి. ఇప్పుడు కాంతార డబ్బింగ్ సినిమా కిందే చూస్తాము. అంతే. ఇప్పుడు కాంతారం కూడా అల్లు అరవింద్ గారు 2 కోట్లు పెట్టే తీసుకున్నాడు. మరి అట్లా ఆ రకంగా చూస్తే వాళ్ళు ఎంత పెట్టి ఇక్కడ రైట్లు కొన్నారో అదే వాళ్ళ బడ్జెట్. మన వరకు తమిళ్లో వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. మనకు ఓవరాల్గా చెప్పండి, ఇక స్ట్రేట్ సినిమా సమంతదే. ఇంకా ఏమన్నా వస్తాయేమో లైన్లోకి తెలియదేమో, బట్ అప్పుడు మెయిన్ సమంత సినిమా అండ్ ఇదే ఉంది. సో కాకపోతే జనాలు ఏమనుకుంటారు అంటే బిచ్చగాట్టుని రిలీజ్ చేసే సంస్థలు ఆల్రెడీ క్రేజ్ ఉన్న సినిమా లాగా దాన్ని పరిగణించి పెద్ద ఎత్తున థియేటర్లో రిలీజ్ చేసేస్తే సమంత పరిస్థితి ఏంటి? అదే, ఎందుకంటే ఆల్రెడీ బిచ్చగాడుకు మంచి క్రేజ్ ఉంది ఆ మూవీకి, అండ్ విజయ్ ఆంటోనీ కూడా మన దగ్గర మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఎందుకంటే శాకుంతలంని దిల్ రాజు గారు కొన్నారు, సంక్రాంతి కానీ మాట వినలా, అవునా? అండ్ మొన్న కూడా ఇబ్బంది పెట్టాడు 2-3 కార్యక్రమాలు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈయనది సినిమా వస్తుంది కదా April 14th ఏం చేద్దాం బిచ్చగాడు ఎవరి చేతిలోకి వెళ్ళినా వాళ్ళు భారీగా రిలీజ్ చేసి దిల్ రాజుని ఇబ్బంది పెడదామని ఏమైనా చేసినా ఎఫెక్ట్ చివరికి సమంతకు పడుతుంది. అవును. అండ్ ఇంకొకటి, విజయ్ ఆంటోనీ గారికి ఒక సింపతి కూడా ఉంది. సో షూటింగ్ లో ఆయన గాయపడ్డారు, సేమ్ మన సమంత లాగా ఆవిడ హెల్త్ ప్రాబ్లం, ఈయనకు కూడా. కొంతమంది అయితే పాపం ఆయన లేరని కూడా అలా కూడా రాసేసారు. అవును. సో ఖచ్చితంగా అసలు ఏంటని చూసే ఫ్యాన్స్ కూడా యాక్చువల్ గా మన దగ్గర కొంచెం ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరికి సింపతి ఉంది, 2 సినిమాలకి క్రేజ్ ఉంది. ఓవరాల్ గా ఎవ్రీథింగ్ రెండిటికి ఈక్వల్ గానే ఉంది. కాకపోతే మన కళతో మనం చూస్తే మాత్రం ఇప్పుడు మన సంక్రాంతికి వాల్తేరు వీరసింహారెడ్డి వేరు, వారసుడు తెగింపు వేరు మన కళ్ళకి. అంతేనా? కళ్యాణం కమనీయంకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కూడా మనం కళ్ళతో దానికి ఇవ్వలేం. బికాజ్ అవి అట్టే వాటి రేంజ్ మనం అలాగే చూస్తాం. నిన్న సర్వ్ సినిమా రిలీజ్ అయినా సరే మనకు తమిళ ఫ్లేవరే. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇదైనా సరే మనకు శాకుంతలమే మెయిన్, మన స్ట్రైట్ సినిమా. పైగా ఇప్పుడు వాళ్ళకి పొన్నియిన్ సెల్వన్ ఎలా ఆ ఆత్మగౌరవం లాగా, మనకి శాకుంతలం అలాగే ఆత్మగౌరవం లాంటి సినిమా ఇది. అంటే మన ఇతిహాసాల నుంచి పుట్టిన అందమైన కథ. అండ్ ఈ మధ్య కాలంలో మనకి లైక్ ఇట్లా జానపద చిత్రాలు లేకపోతే ఇట్లా శాస్త్రీయ సంగీతం ఉన్న సినిమాలు ఇలాంటివి ఏం రావట్లా. సో ఆ రకంగా చూసుకుంటే శాకుంతలం ఈజ్ ద వండర్ఫుల్ మూవీ. మనం చెప్పుకోవాలనుకుంటే, చరిత్ర తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు, మంచి సినిమా. ఆ రకంగా ఇంకోటి పాటల గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఒకప్పుడు సంగీత కార్యక్రమాల్లో అందరూ పాత పాటల్ని వెతుక్కొని పాడేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో శృతి, లయ అన్నీ కలిసి ఉంటాయి, వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని. ఈ మధ్యకాలంలో సినిమా పాటలు వాళ్ళు పాడట్లా, ఎందుకంటే వాళ్ళకి నచ్చట్లా. మళ్ళీ శాకుంతలం పాటలు ఇంకా 10 ఏళ్ళు పాడుకునేలాగా సాహిత్యం, సంగీతం అన్నీ కుదిరి అందంగా ప్రజెంట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ రకంగా చూసుకుంటే ఎంత కాదనుకున్నా సమంత సినిమాకి న్యాయం చేయాలి. అంటే ఒకవేళ పోటీ పడి బలవంతంగా వేరే సినిమాలు నెట్టినా కూడా మన ఆత్మగౌరవం మనకు ఉండాలని నేను చెప్తున్నా. అండ్ ఇంకొకటి, శాకుంతలంలో సమంత గారితో పాటు మన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉంటారు. మనకి మనం గుర్తుపట్టే ఫేసెస్ ఉంటాయి, వెల్ నోన్ ఫేసెస్. బట్ మనం ఇక్కడ విజయ్ ఆంటోనీ గారిని తప్పితే ఆ హీరోయిన్ లేకపోతే ఆ నెక్స్ట్ ఉండే ఆర్టిస్టులు ఎవరు మనకు తెలియరు. సో ఓన్లీ విజయ్ ఆంటోనీ గారి కోసం మాత్రమే ఆ సినిమా చూడాలి.
లాస్ట్ టైం కూడా తల్లి మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. సో ఆ రకంగా ఏదో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో వార్త ఏంటంటే ఈసారి ఏ సెంటిమెంట్ పడతారో చూడాలి. ఇంకో వార్త, ఆ కథ అంతా కొత్త కథ అంతా కావాలని బిచ్చగాడు 2 అని పెట్టారు, వీళ్ళకి అక్కడ క్రేజ్ ఉందని చెప్పేసి కూడా ఇంకో వార్తలు వస్తున్నాయి. అట్లా వదిలేస్తే కానీ శాకుంతలం ఇట్స్ ఎ హిస్టరీ, మనము ఆదరించాలి. అప్పట్లో రుద్రమదేవిని ఆదరించాల. పాపం గుణశేఖర్ ప్రతాపరుద్రుని తీద్దాం అనుకుని తీలా, చిల్లర సరిపోక ఇప్పుడు మళ్ళీ శాకులతో వచ్చాడు. మనం చూడకపోతే మన డైరెక్టర్ మనం కాపాడుకోకపోతే. మంచి సినిమాలు రావాలి అంటూ ఉంటారు చాలా మంది, దానికోసం చాలా ఫోర్స్ గా మాట్లాడుతూ ఉంటారు. బట్ నిజంగానే ఒక హిస్టారికల్ మూవీస్ ని మన కళ్ళ ముందు అప్పుడు చరిత్ర ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, చరిత్ర ఏం చెబుతుందో మనకు చూపించారనుకోండి, మనం చూడడానికి ఇష్టపడం. ఒకప్పుడు మన దాంట్లో లాస్ట్ నా బిల్ శ్రీరామరాజ్యమే కదా, రామాయణంతో ఎండిపోయింది అంతే. అంతకుముందే ఇక అన్నమయ్య ఇవన్నీ మనకి అసలు సినిమాలు లేవు చెప్పాలంటే. అవి కూడా సగము మనుషులు సగం దేవుళ్ళల్లో అయిపోయి వెళ్ళాయి, కానీ పూర్తిగా ఒకప్పటి కథలు తీసుకొని మనకి ఆ మహాభారతాన్ని పరిచయం చేసింది లేవు, సినిమాలే లేవు. ధైర్యం చేయట్లా చూసేటోళ్ళు ఎవరని. ఎలా ఉందంటే బోర్డులు పెట్టుకోవాలి, ప్రముఖ సినిమా చూడడానికి ప్రేక్షకులు కావాలను అని చెప్పేసి ఆ రకంగా వచ్చేస్తుంది. బట్ ఏదైనా చర్చా కార్యక్రమాలు నడిస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి, హ్యాపీగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇంకా సమంత విషయానికి వస్తే గుర్తొచ్చిందని చెప్తున్నా. ఖుషీ సినిమా లేట్ అవుతుంది అంటే శాకుంతలం వల్ల అది లేట్ అవుతుంది. ఇక సమంత కూడా మొన్న అదేంటిది ఇక్కడ వీళ్ళకి యాక్చువల్గా ఎండాకాలం, ఇప్పుడు నెక్స్ట్ కాశ్మీర్కి చూసుకుంటే ఎండాకాలం, వాళ్ళు అక్కడేమో సాంగ్ షూట్ చేయాలి కంపల్సరీ, వాళ్ళకి అవసరం అది. సో వీళ్ళకేంటి అనుకున్న టైంకి రిలీజ్ చేయడానికి ఏం చేస్తారంటే నార్వే వెళ్తున్నారు, అక్కడ సాంగ్ని షూట్ చేసేసుకొని. కానీ మనకేంటంటే అది కాశ్మీర్లో ఉన్నట్టే చూపిస్తారు. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇక్కడ ఫారిన్లో షూట్ చేసుకొని ఎక్కడెక్కడో ఇక్కడ షూట్ చేసుకొని అక్కడ చేసామని చెప్పుకునే వాళ్ళు, ఏవో చేసేసి ఇప్పుడు అక్కడ షూట్ చేసి ఇక్కడ చెప్పుకునే పరిస్థితి. అందుకంటే విజయ్ ఫ్యాన్స్ అంటే సమంత మీద చాలా గుస్సా అవుతున్నారంట. సో అందుకే క్లారిటీ ఇచ్చా, అంత పెద్ద అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అనుకున్న షెడ్యూల్ అనుకున్న ప్రకారంగానే అవుతుంది, ఖుషి మంచిగానే రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సమంతకి హెల్త్ బాగోకపోయినా తను చెప్తూనే వస్తున్నారు. అండ్ కొంచెం సెట్ అవ్వగానే తను డేట్స్ కూడా ఇచ్చేసారు, రైట్? సో March 1 నుంచి ఖుషి సెట్లో పాల్గొంటానని కూడా తను అనౌన్స్ చేయడం జరిగింది, రైట్? సో ఎప్పటికీ ఇది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అనుకున్న టైం రిలీజ్ చేస్తారు, దాంట్లో ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలనే ఉంది. అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయినా వీళ్ళైనా వెయిట్ చేస్తున్నారు, కానీ టెక్నికల్గా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకా ఓవరాల్గా ఇప్పుడు శాకుంతలం విషయానికి వస్తే అండ్ బిచ్చగాడు విషయానికి వస్తే నా అభిప్రాయం ఏంటంటే స్ట్రైట్ సినిమా కాబట్టి శాకుంతలంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డబ్బింగ్ సినిమా కాబట్టి ఆదరణ ఉన్నా కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.